డాక్టర్ కాత్యాయని హత్య కేసులో ఉన్న చిక్కుముడులన్నీ కూడా ఒక్కొక్కటిగా విడిపోవడం ప్రారంభిస్తాయి. క్యూర్వెల్ హాస్పిటల్పై దృష్టిని కేంద్రీకరించి పోలీసులు ఇంటరాగ్రేషన్ని తీవ్రతరం చేస్తారు. డాక్టర్ మిశ్రా మరియు శ్రీమతి మిశ్రాను విచారించాలని అనుకుంటారు. ఈ సందర్భంగా బషీర్ తెరపైకి వస్తాడు. బషీర్ పేరు మోసిన టెర్రరిస్టే కాకుండా అనేక అకృత్యాలు చేస్తున్న నికృష్టుడు. కోర్టు ఆవరణ. జస్టిస్ సమరేశ్వరి గారు కోర్టు కేసు నెంబర్ సిఆర్ 245 20/20 సంతోష్ వర్సెస్ యూనివర్సిటీ పోలీస్, ఐఏ నెంబర్ 80/20 బషీర్ ఖాన్ వర్సెస్ పోలీస్ పిఎస్ యూనివర్సిటీ అని పిలిచారు. పీపీ గారు ఉన్నారా అన్నారు జడ్జి గారు. ఎస్ యువర్ ఆనర్. డిఫెన్స్ అడ్వకేట్ యూ మే ప్రొసీడ్. మీరు ఎందుకు ఈ ఐఏ వేశారు? డిఫెన్స్ లాయర్ అరిజుల్లా లేచాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ బషీర్ను ఏ కారణం లేకుండా పోలీసు వారు తమ కస్టడీకి తీసుకున్నారు. అతను ఏదో హత్య చేశాడన్న అనుమానం ఉన్నదని అతను ఉన్న హైదరాబాద్లోని ఒక లాడ్జ్ నుండి తీసుకుని వచ్చారు. అతను హత్య చేశారనటానికి ఎలాంటి సాక్ష్యాధారాలు సంపాదించలేకపోయారు. మా క్లయింట్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్. అతన్ని ఇన్ని రోజులు కస్టడీలో ఉంచడం వల్ల కోట్లలో నష్టం వస్తుంది. కావున అతన్ని బెయిల్పై విడుదలకై ఈ పిటిషన్ వేశాము. అతని రిలీజ్కై కోర్టు వారిని ఉత్తర్వులు కోరుతున్నాము. కూర్చున్నాడు డిఫెన్స్ కౌన్సిల్. మీకేదైనా అబ్జెక్షన్ ఉందా? మీరు చెప్పండి పీపీ అన్నారు. ఈ కేసును రేపటికి వాయిదా వేయాలని కోరుతున్నాము అన్నాడు పీపీ. మేడం, జస్టిస్, వీరు ఇలానే సమయాన్ని వృధా చేస్తారు. వీరికి నిర్దిష్టమైన కారణం కూడా ఉండదు. అక్కడ మా క్లయింట్ భారీగా నష్టపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఆలస్యం లేకుండా వెంటనే బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఈ నష్టాన్ని ప్రభుత్వం వారు పూరిస్తారా అన్నాడు డిఫెన్స్. ఒక్కరోజులో వచ్చే నష్టం ఏమీ లేదు కానీ యువర్ ఆనర్, రేపు మేము ఎలాంటి ఆక్షేపణ చేయబోమని మనవి చేస్తున్నాము. ఓకే, ఒక్కరోజు ఆగాల్సిందిగా డిఫెన్స్ కౌన్సిల్ను కోరుతున్నాను. రేపటికి పోస్ట్ చేయండి అన్నాడు జస్టిస్. ఇంటరాగేషన్ రూమ్లో బషీర్ను విచారిస్తున్నారు పోలీస్. ఇంతలో అక్కడికి సంతోష్ వచ్చి మాధవ్కి ఏదో చెప్పాడు. సరే అని తలూపాడు. బషీర్, మా సంతోష్ మీతో కొన్ని ప్రశ్నలు వేస్తారు, జవాబులు చెప్పండి. కానీ నా లాయర్ని కూడా రమ్మనండి అన్నాడు బషీర్. తప్పకుండా, అతనికి లోనికి రమ్మంటాను చెప్పి పిలవమని కానిస్టేబుల్కు చెప్పాడు. చూడండి అడిగాడు సంతోష్. మీరు బషీర్ అవునా? అవును. అందులో మీకు డౌట్ ఎందుకు? కొత్తగా మీరు విచారణ చేస్తున్నారా అన్నాడు అతని లాయర్. అయితే ఈ ఫోటోలో ఉన్నవారు ఎవరో చెప్పగలరా అంటూ 2 ఫోటోలు చూపాడు. ఆ ఫోటోలను చూసి షాక్ తిన్నాడు. నాకు తెలియదు అన్నాడు బషీర్. మీ తల్లిదండ్రులను గుర్తుపట్టని పరిస్థితి ఏర్పడిందా? పోనీ ఈ ఇల్లు ఎవరిదో చెప్పగలవా? అఖ్తర్ మియా అన్నాడు సంతోష్. తలను కిందికి వెళ్ళాడేశాడు. ఏమి లాయర్ గారు, మీరు చెప్పగలరా ఇవి ఎవరివో? చెప్పండి సంతోష్, వాడి జాతక చక్ర ప్రకారం అతని భవిష్యత్తు అన్నాడు మాధవ్. ఇతను ఒక నొటోరియస్ క్రిమినల్, మోస్ట్ వార్డెంట్ బై ఐబీ. ఇతని అసలు పేరు ఫయాజుల్ జుల్ అఖ్తర్. ఆ ఫోటోలోని వారు తల్లిదండ్రులు. అది పురాణా ఖిల్లా వద్ద గల ఇల్లు. అతని తల్లి రుక్సానా, తండ్రి రియాజుద్దీన్లు ఇంటికి తాళం వేసి దగ్గరలో ఉన్న మసీదులో దాక్కుని ఉంటున్నారు. ఇతని దిల్సుఖ్ నగర్ సీరియల్ బాంబ్ బ్లాస్ట్లో ముఖ్యుడు. యాసిన్ భక్తల్కు అనుచరుడు. అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ చిన్ననాయన కొడుకు. ఇతను ప్రస్తుత బిజినెస్ ఇండియన్ ముజాహిద్దీన్కు కోట్లలో ఫండ్స్ సంపాదించి పంపడం. అంతేనా అఖ్తర్ మియా అన్నాడు. మారు పలకలేదు బషీర్ కానీ అతని లాయర్ కానీ. సరే డీసీపీ గారు, రేపు కోర్టులో వీరికి బెయిల్ ఇప్పించండి. అది వారికి నష్టమో లాభమో వారే తేల్చుకుంటారు. అనగా వీరు కస్టడీలో ఉన్నట్టు ఐబీ వారికి సమాచారం ఉన్నది. అందుకే వారు ముందుకు అడుగు లేదు. రేపు బెయిల్ దొరకగానే తన ఐబీ వారు వెంటనే అధీనంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత అతను తప్పించుకో ప్రయత్నం చేస్తాడు. అప్పుడే ఒక పెద్ద ఎన్కౌంటర్ జరగవచ్చు. అందులో మరి ప్రాణాలు కూడా అని ఆగాడు సంతోష్. ఆగండి, నేను అప్రూవర్గా మారతాను. లాయర్ గారు, మీరు రేపు కోర్టుకు వెళ్ళొద్దు అన్నాడు బషీర్. మంచి ఆలోచన చేశావు. అభినందనపూర్వకంగా చూశాడు సంతోష్ వైపు చూశాడు. అబ్దుల్లాను కూడా తీసుకొని రండి, మొత్తం వీడియో రికార్డ్ చేద్దామన్నాడు. వీడియో రికార్డింగ్కు అంతా సిద్ధం చేశారు. బషీర్, అడ్వకేట్ అరిజుల్లా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, లాయర్లు సత్యప్రకాష్, జానకి, డాక్టర్ మిశ్రా, అడ్వకేట్ రమాకాంత్ అందరినీ సమావేశపరిచారు. ఇక మీరు చెప్పండి బషీర్. నా పేరు ఫయాజుల్ అఖ్తర్. మాది ఢిల్లీ పురాణా ఖిల్లా.
నా తండ్రి రియాజుద్దీన్, తల్లి రుక్సానా, మా పెదనాన్న కొడుకు అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్ది. దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్లో ఉరిశిక్ష పడ్డ యాసిన్ భక్తలకు ముఖ్య అనుచరుడు. వారందరికీ ఉరిశిక్ష పడింది. నేను మా అన్న వెంట తిరిగేవాడిని. బాంబ్ బ్లాస్ట్ కేసులో నేను కూడా వేరే ఆపరేషన్లో ఉన్నాను. కానీ అది ఫెయిల్ కావడం వల్ల నా ఆనవాళ్లు పోలీసులకు దొరకలేదు. అందు గురించి నేను వారికి చిక్కలేదు. నేను ఇండియన్ ముజాహిద్దీన్కు భారీగా ఫండ్స్ కూడగట్టి పంపిస్తాను. నేను ఎన్నో పేర్లతో చలామణి అవుతుంటాను. నన్ను ఒకరు బెదిరించాలని అబ్దుల్లా నుండి కాంటాక్ట్ వచ్చింది. అందుకే ఢిల్లీ నుండి హైదరాబాద్కు ఫ్లైట్లో వచ్చి దక్కన్ టూరిస్ట్ లాడ్జ్లో ఉన్నాను. అబ్దుల్లా కోరికపై క్యూర్వెల్ హాస్పిటల్లో డాక్టర్ మిశ్రాను కలిశాను. అతని ద్వారా డాక్టర్ కాచాయిని భయపెట్టి బెదిరించి తన మార్గంలోకి రాకుండా చేయాలన్న ఒప్పందం కుదుర్చుకున్నాము. కానీ మా బెదిరింపులకు ఆ డాక్టర్ భయపడలేదు. అందుకని ఆమె అడ్డు తొలగించుకోవాలని మిశ్రా భావించాడు. దానితో మాకు రెండో ఒప్పందం కుదిరింది. అందుకుగాను మాకు ₹1,00,00,000 బేరం కుదిర్చినందుకు మధ్యవర్తి అబ్దుల్లాకు 20 లక్షలు ఇచ్చే ఒప్పందం కుదిరింది. దానికోసం నా స్కెచ్ నేనే వేసుకోవాలి. నేను ఆ హాస్పిటల్లో రెక్కీ చేశాను. ఆమె ఒక్కతే అపార్ట్మెంట్లో ఉంటుంది. అది నాకు ప్లస్ పాయింట్. తెల్లవారితే ఆమె బర్త్డే అనుకూలమైన రోజు చూసుకొని ఆ రోజు ఆమెను బుర్ఖా వేసుకొని ఫాలో అయ్యి ఆమె అపార్ట్మెంట్లో కత్తితో మెడ కోసి చంపేశాను. సాక్ష్యం లేకుండా చేసుకుంటున్న సమయంలో లిఫ్ట్లో వస్తున్నారని లిఫ్ట్ కాషన్ అనౌన్స్మెంట్ ద్వారా గుర్తించి జాగ్రత్తగా బయటకు వచ్చి అక్కడి నుండి బయటపడ్డాను. ఆగాడు బషీర్. మరి కత్తిపై నీ రక్త మరకలు ఎట్లా ఉన్నాయి అడిగాడు మాధవ్. నేను అపార్ట్మెంట్లోకి వెళ్ళేసరికి ఆ డాక్టర్ ఎవరికో ఫోన్ చేస్తున్నది. నేను బురఖాలో లోపలికి రావడం కొంత ఆందోళన చెందింది. నేను ఆమెకు నా బురఖా తొలగించి ఆమెకు వార్నింగ్ ఇచ్చాను. డాక్టర్ మిశ్రా వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దని, నీ జీవితం నువ్వు బతకమని చెప్పాను. కానీ వినలేదు. ఆమె తన వద్ద ఉన్న కత్తి ఒకటి తీసుకొని నా మీదకు దాడికి పూనుకుంది. కానీ నా ముందు నిలవలేకపోయింది. అదే కత్తిని నేను లాక్కున్నాను. ఆ పెనుగులాటలో నా చేతికి కోసుకుని గాయమైంది. ఆ కత్తి ఆపరేషన్లలో వాడే కత్తి. చాలా షార్ప్గా, రంపం ఎడ్జిగా ఉన్నది. నా రక్తం అందులో అంటుకున్నది. అంతకుముందే ఆమె బర్త్డే కేక్ తెచ్చినట్టుంది. ఆ క్రీమ్ అంటుకొని ఉన్నందున నా ఫింగర్ ప్రింట్స్ అంటుకొని ఉండవచ్చు. నాకు ఆ కత్తిని శుభ్రపరచడానికి సమయం లేక బేసిన్లో కడుగుతూ వదిలి వెళ్ళాను. నా బురఖా తీసివేసి నా బ్యాగులో పెట్టుకొని 2వ గేట్ నుండి బయటకు వెళ్ళిపోయాను. రికార్డింగ్ ఆగింది. డాక్టర్ మిశ్రా, అబ్దుల్లాలు నేల చూపులు చూస్తూ కూర్చున్నారు. అందరూ తమ నేరాన్ని ఒప్పుకున్నారు. లక్ష్మణరావు, సంతోష్, మనం ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేద్దాం. అది 2 లేదా 3 భాగాలుగా ఉంటుంది. 1 క్యూర్వెల్ హాస్పిటల్లో, 2 డాక్టర్ కాచాయిని అపార్ట్మెంట్లో, 3 పోస్ట్ మార్టం సందర్భంలో. ఈ 3 సీన్లను యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ నిర్వహించడం, దానివలన ఎక్కడ పొరపాట్లు లేకుండా ఈ హత్య సీక్వెన్స్ను రచించారో ఎఫ్ఐఆర్లో నివేదించవచ్చు. గాట్ ద పాయింట్? ఎస్ సార్. మనం మొదట హాస్పిటల్ నుండి మొదలు పెడదాం. డాక్టర్ మిశ్రా, మీరు మీ వైఫ్ ఇద్దరు మొదలు పెట్టండి. సీన్ క్యూర్వెల్ హాస్పిటల్. డాక్టర్ మిసెస్ మిశ్రా గారి ఛాంబర్. మిసెస్ మిశ్రా ఎదురుగా డాక్టర్ కాచాయిని కూర్చొని ఉంది. 2వ పక్కన డాక్టర్ మిశ్రా కూర్చొని ఉన్నాడు. కాచాయిని, నీకు ఎన్నో విధాలుగా చెప్పాను నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ మై జాబ్. మీ డ్యూటీ మీరు చెయ్యండి అని. కానీ మీరు అనవసర విషయాలలో ఆసక్తి కనబరుస్తున్నారు. మీరు చాలా సిన్సియర్ డాక్టర్ అని ఎన్నో ఛాన్సులు ఇచ్చి మేము జాబులో నుండి తొలగించలేదు అన్నాడు డాక్టర్. ఇంతలో డాక్టర్ మిశ్రా కలగజేసుకొని, మీరు ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసేస్తున్నారని మాకు సమాచారం వచ్చింది. మీరు మా పనిలో జోక్యం చేసుకుంటున్నారు. ఇది మాకు మీకు మంచిది కాదు. మీరు హాస్పిటల్లో సేవా పేరుతో చేస్తున్న అక్రమాలు ఇకనైనా ఆపండి. పేదవారి ప్రాణాలతో ఆడుకోకండి. మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి అనుమతి లేదు. డబ్బు కొరకు ఇవన్నీ చేస్తున్నారు. ఎవరికి తెలియకుండా ఉండాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు ఆపండి. మీ వల్ల నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వండి. నా వద్ద అందరి లిస్టు ఉన్నది. వారందరినీ నేను ఒప్పిస్తాను. కానీ ఇక నుండి మీ కార్యక్రమాలన్నీ ఆపండి. అప్పుడే నేను మీకు ఆ వీడియోలు తొలగిస్తాను అన్నది డాక్టర్ కాచాయిని. అది ఇప్పట్లో సాధ్యం కాదు. కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. వారికి నష్టపరిహారం కనీసం 10 కోట్లైనా అవుతుంది. ఇంకా కొత్త వారి నుండి ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నాం. వాటిని తిరిగి ఇచ్చేయాలి. అందులో ఇతర దేశాల వారు ఎక్కువగా ఉన్నారు. వారికి ఇక్కడ వారికి కలిసి కోట్లలో చెల్లింపులుంటాయి. వారు కూడా కోర్టులో కేసులు వేసే అవకాశం ఉన్నది. అది ఇంకా ప్రమాదం. మాకు ఇది పూర్తి కావడానికి కనీసం 3-4 ఏళ్లు పడుతుంది. అందుకు మేము నిన్ను హెచ్చరిస్తున్నాము. ఆ వీడియోలు, ఫోటోలు డిలీట్ చేయి.
మీరు విననంటే నేను కూడా వినను. తప్పనిసరి ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తాను తేల్చి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది కాచాయిని. డాక్టర్ మిశ్రా వరంగల్ సెంట్రల్ ప్రిజన్ జైలర్ క్రిస్టఫర్కి ఫోన్ కలిపాడు. చెప్పండి మిశ్రా గారు, ఏమిలా ఫోన్ చేశారు అడిగాడు జైలర్. నాకు మీ అవసరం పడింది. అవుట్ ఆఫ్ వే నాకు ఒక సెటిల్మెంట్ కావాల్సి ఉన్నది. అందుకోసం మీ నమ్మకమైన వ్యక్తి కావాలి. మీకు ఒక గంటలో ఒకతను ఫోన్ చేస్తాడు. మీరు అతనికి వివరాలు చెప్పండి. ఇవి ఫోన్లో చెప్పే విషయాలు కావు. అయితే మీరే ఇక్కడికి సాయంత్రం రండి, నేను అతనితో కల్పిస్తాను అన్నాడు. సాయంత్రం జైలర్ గారి యాంటీ రూమ్లో అబ్దుల్లాతో డాక్టర్ మిశ్రా కలుసుకున్నారు. అతనితో అన్ని వివరాలు చెప్పి ఆ డాక్టర్ కాచాయినికి గట్టి వార్నింగ్ ఇచ్చి ఆమె ఫోన్ తీసుకోవాలి, కానీ ఆ విషయం ఎక్కడా పొక్కకూడదు. అది మా ప్రత్యేకత. చిన్న సాక్ష్యం కూడా లభించదు. నేను మీకు ఒక వ్యక్తిని పంపిస్తాను. అతడు ఎంతో సమర్థుడు, కానీ ఫీజు మాత్రం ₹1,00,00,000 తీసుకుంటాడు. నా ఫీజు జైలర్ గారి ఫీజు అదనంగా 20 లక్షలు ఇవ్వాలి. అలా అయితేనే ఈ ఒప్పందం అన్నాడు అబ్దుల్లా. సరే, అలాగే, డీల్ కుదిరింది. 3వ రోజు డాక్టర్ని కలవాలని రిసెప్షన్లో తన పేరు అహ్మద్ అని అపాయింట్మెంట్ తీసుకున్న వ్యక్తి డాక్టర్ కన్సల్టేషన్ రూమ్లోకి వెళ్ళాడు. నా పేరు బషీర్, నాకు అబ్దుల్లా మిమ్మల్ని కలవమని చెప్పాడు. ఓహ్ గాడ్, మీరిలా నేరుగా వస్తేలా? భయపడకండి, నేను ఒక పేషెంట్ లాగా రిజిస్టర్ చేసుకొని వచ్చాను. అక్కడ నా పేరు కూడా వేరే అన్నాడు. ఓహో అలాగా అని వివరాలు చెప్పి డాక్టర్ కాచాయిని ఫోటో చూపాడు. సరే, నా ప్లాన్ నేను వేసుకుంటాను. ఇక సెలవు. ఈ రాత్రి నేను ఉండటానికి ఒక బెడ్ ఏర్పాటు చేయండి. నేను రేపు సాయంత్రం పెడతాను. ఈలోగా నాకు క్యాష్ 40 lakhs అరేంజ్ చేయండి అన్నాడు బషీర్. మౌనంగా తల ఊపాడు డాక్టర్. ఆ రోజు హాస్పిటల్లోనే ఉండి కాచాయిని గమనిస్తున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు కాచాయిని సిస్టర్ మణి ఇద్దరు లంచ్కి కెఫెటేరియాకు వెళ్ళడం చూసి వారిని అనుసరించాడు. ఛాయ్ తాగుతూ వారి మాటలను వింటున్నాడు. వారిద్దరూ హాయిగా ఉల్లాసంగా ఉన్నారు. మధ్యలో కాచాయిని అంది, మణి 4th నాడు నా బర్త్డే, నువ్వు తప్పక రావాలి. ఆ రోజు నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. నువ్వు తప్పక వస్తావు కదా? ఎవరు ఉండరు, మీరు ఇద్దరే నా అతిథులు అంది. అయ్యో మేడం, నేను రేపు మా ఊరు వెడుతున్నాను. ట్రైన్కి టికెట్ కూడా రిజర్వ్ అయింది. వారం రోజులు లీవ్ కూడా పొందాను. సరేలే మణి, నీవు వచ్చాక నీకు ప్రత్యేకమైన పార్టీ ఇస్తాను, సరేనా? హాయిగా నవ్వుకుంటూ వెళ్ళారు. ఆ సాయంత్రం 6ంటికి కాచాయినికి విజిటర్స్ లాంజ్లో ఎవరో వెయిట్ చేస్తున్నారన్న సమాచారం. ఆ సమాచారంతో కాచాయిని రిసెప్షన్ వద్దకు వచ్చింది. అక్కడ తన కోసం సంతోష్ ఎదురు చూస్తున్నాడు. హాయ్ సంతోష్ అంటూ అతన్ని కలిసింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత టైం చూసుకుంటూ, నాకు చాలా పని ఉన్నది సంతోష్, నేను పెడతాను అన్నట్టు వచ్చే 4వ తేదీ నాడు నా బర్త్డే, నువ్వు తప్పక రావాలి. ఆ రోజు నీకు ఒక సర్ప్రైజ్ చెప్తాను, తప్పక రావాలంటూ లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత బషీర్ కాచాయిని ఉంటున్న ఝాన్సీ ఎన్క్లేవ్కు వెళ్ళి అక్కడ మొత్తం రెక్కీ చేశాడు. తర్వాత 4వ తేదీ సరైన తేదీగా ఒక అవగాహనకు వచ్చాడు. తిరిగి హాస్పిటల్కు వచ్చి ఆ రాత్రి అక్కడ తన రూమ్లో పడుకున్నాడు. ఉదయం డాక్టర్తో ఫోన్లో మాట్లాడి ఒక కారు తీసుకొని తనకిచ్చిన క్యాష్తో హైదరాబాద్లోని తన టూరిస్ట్ లాడ్జ్కి వెళ్ళాడు. అక్కడి నుండి ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళాడు. సీన్ 2. అబ్దుల్లాభాయ్, మైకల్ సుబాహ్ ఫ్లైట్ సే హైదరాబాద్ ఆరాహో, నాకు ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్కు ఒక కార్ పెట్టండి. నేను చక్కగా జైల్లో నిన్ను కలిసి నా ప్లాన్ చెప్తాను అన్నాడు బషీర్. ఓకే భాయ్, 11 గంటలకు జైలర్ గారి రూమ్లో కలుద్దాం. అవును సునో భాయ్, నేను మన స్పాట్ వద్దకు వెళ్ళడానికి వేరే ఒక కారు ఏర్పాటు చేయి. అది నన్ను అక్కడ దింపి వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకొకరు స్పాట్ నుండి హైదరాబాద్కి ఏర్పాటు చేయాలి. ఖుదాఫీజ్. ఉదయం ఫ్లైట్ దిగిన బషీర్ కారులో వరంగల్లోని కేంద్ర కారాగారానికి వచ్చి జైలర్ ఛాంబర్లో అబ్దుల్లాను కలిశాడు. తాను పని ముగించుకొని 12 వరకు తిరిగి కలుస్తానని చెప్పాడు. నా వెంట రావడానికి ఎవరైనా ఒకరిని పంపాలి. నేను బుర్ఖాలో ఉంటాను. నాతో అపార్ట్మెంట్ లోపల వరకు వచ్చి వెళ్ళాలి. అతనికి నేను ఎవరో తెలియవద్దు అని చెప్పాడు. మీరు బుర్ఖా వేసుకొని మండి బజార్ వద్ద నిలబడండి. మీ వద్దకు ఒక అతను వచ్చి నిలుచుంటాడు. తర్వాత బాలసముద్రం శంకర్ కిరాణం వద్ద నుండి ఒక వ్యాగనార్ వ్యాన్ వస్తుంది. మిమ్మల్ని తీసుకొని ఝాన్సీ ఎన్క్లేవ్ వద్ద దింపి వెడుతుంది. తర్వాత 2 గంటల వరకు వేరే ఒక కారు 2వ గేటు ముందు నిలబడి ఉంటుంది. మీరు పని కాగానే బయటకు వచ్చి కారులో నా వద్దకు రావచ్చు. నాకు కాచాయిని ఫోన్ ఇచ్చి మీరు హైదరాబాద్ తిరిగి వెళ్ళవచ్చు అని చెప్పాడు అబ్దుల్లా. అనుకున్న విధంగా బుర్ఖా వేసుకొని పోచమ్మ మైదానం వద్ద నిలబడ్డాడు. కొంతసేపటికి ఒక అతను వచ్చి అబ్దుల్లా అంటూ అతని పక్కన నిల్చున్నాడు. మరికొంతసేపటికి వ్యాగనార్ వ్యాన్ అటుగా వచ్చింది. బషీర్ పక్కన ఉన్న అతను చెయ్యెత్తి దాన్ని ఆపాడు. ఇద్దరు కలిసి దానిలో ఝాన్సీ ఎన్క్లేవ్ వద్ద దిగారు. అక్కడున్న వాచ్మెన్తో ఏదో మాట్లాడి ఇద్దరు లోపలికి వెళ్ళారు. వ్యాన్ రివర్స్ తీసుకొని 2వ గేట్ నుండి బయటకు వెళ్ళింది. ఇద్దరు లిఫ్ట్లో 4వ అంతస్తుకు వెళ్ళగానే బషీర్ అతనికి వెళ్ళమని చెప్పాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత
కాచాయిని ఫ్లాట్ ముందున్న డోర్ బెల్ నొక్కాడు. తలుపు తెరిచి ఎవరు అంది కాచాయిని. నేనే మేడం అంటూ లోనికి జొరబడి తలుపులు వేశాడు బషీర్. ఎవరు మీరు తలుపులు వేస్తున్నారు? ఆ రోజు తన బర్త్డే అని కేక్ తయారు చేస్తూ తాను హాస్పిటల్ నుండి తెచ్చిన స్కాలఫుల్ కత్తితో స్క్రీమ్ పెడుతున్నది. చెప్తాను మేడం, మనం నెమ్మదిగా కూర్చొని మాట్లాడుకుందాము. ముందుగా హ్యాపీ బర్త్డే మేడం అన్నాడు తన బుర్ఖా తీసివేస్తూ. అప్పుడు చూసింది కాచాయిని అతను బుర్ఖా వేసుకున్న పురుషుడని. త్వరగా ఫోన్ చేయడానికి ప్రయత్నం చేసింది. మీరు ఎలాంటి ప్రయత్నం చేయవద్దు, అది మీకే ప్రమాదం అన్నట్టు నేను డాక్టర్ మిశ్రా ద్వారా వచ్చాను. మీరు మీ వద్ద ఉన్న ఫోన్ నాకు ఇచ్చి మీకు ఎంత మొత్తం కావాలో చెప్పండి, నేను ఏర్పాటు చేయగలను. 40 లేదా 50 లక్షలు, కాదంటే 1 కోటి వరకు ఇప్పించగలను. మీరు మాత్రం వారి బిజినెస్లో తల దూర్చవద్దు, సరేనా అన్నాడు బషీర్. అతని వైపు వింతగా చూసింది కాచాయిని. ఎంతకైనా తెగిస్తారా మీరు? మనుషుల ప్రాణాలు మీకు లెక్క లేదా అన్నది. నా నిర్ణయాన్ని లోగానే చెప్పాను, అందులో ఎలాంటి మార్పు లేదు. వారే తమ పద్ధతిని మార్చుకోవాలి, లేదా వారు తగిన ఫలితం అనుభవిస్తారు. నా వద్ద అన్ని ఆధారాలున్నాయి. వారిని దోషులుగా నిలబెట్టడం ఖాయం. ఇది మీరు వెళ్ళి వారికి నచ్చజెప్పండి. అదే వారికి సమాజానికి శ్రేయస్కరం. వారు నాకు ఇస్తానన్న మొత్తాన్ని వారి వల్ల నష్టపడ్డ వారికి ఇప్పించండి చాలు అన్నది. మీరు మెల్లగా మాటలతో చెప్తే వినరు, మీకు ఒక ఝలక్ ఇవ్వాలి. మాకు మీ అమ్మ నాన్నల అడ్రస్లు కూడా తెలుసు, మీతో పాటు వారికి కూడా ముప్పు తెప్పిస్తున్నారు అంటూ ఆమె మీదకు వెళ్ళి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ ఫోన్ కొరకు పెనుగులాడారు. కేక్ పక్కన పెట్టిన స్కాల్పుల్ అందుకుంది కాచాయిని. దాంతో బెదిరించాలని చూసింది, కానీ దాన్ని లాక్కోవడానికి యత్నించాడు. ఆ పెనుగులాటలో కత్తి బషీర్ వేసుకున్న గ్లోవ్స్ను కూడా చింపుతూ బషీర్ చేతిని కోసింది. రక్తం కారుతుండగా కత్తిని లాక్కొని కోపంతో కాచాయిని ఒడిసిపట్టి మెడపై కాటు పెట్టాడు. అంతే, ఆమె కుప్ప కూలింది. వెంటనే బషీర్ ఆమె ఫోన్ ప్యాకెట్లో వేసుకొని ఆమెను ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెట్టాడు. ముక్కు వద్ద వేలు పెట్టి శ్వాస పరీక్ష చూసి చెప్పాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకొని స్కాలపుల్ని కడగడానికి బేసిన్ వద్దకు వెళ్ళాడు. కానీ అది జారి కింద ఎక్కడో పడింది. ఇంతలో కాచాయిని ఫోన్ మోగుతున్నది. తీసి చూశాడు. అప్పటికి చాలా కాల్స్ మిస్ అయి ఉన్నాయి. అది సంతోష్ అని పేరు వస్తున్నది. ఈసారి మెసేజ్ వచ్చింది. ఫోన్ ఎత్తడం లేదని. అప్పుడే బషీర్కు ఒక ఆలోచన వచ్చింది. ఈ హత్య అతనిపై వేయొచ్చని. కమ్ డౌన్, వెయిటింగ్ ఫర్ యూ అని మెసేజ్ పంపాడు. టైం చూసుకున్నాడు. 5 కావస్తున్నది. చిన్నగా తలుపు తీసి చూశాడు, ఎవరైనా ఉన్నారేమోనని. తర్వాత లిఫ్టులో కిందికి దిగి 2వ గేటు ద్వారా బయటకు వెళ్ళి అక్కడ ఉన్న కారులో జైలుకు వెళ్ళి అబ్దుల్లాకు అంతా వివరంగా చెప్పి కాచాయిని ఫోన్ ఇచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాడు.